హాయ్ హలో నేను మీ స్వరూప సురేందర్. ఈరోజు మా పిల్లల కోసం మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ ప్రాసెస్ మీరు చూసేసేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఒక్కటే ఆనియన్ తీసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ ఇదేంటంటే మనకి స్మెల్ రాకుండా ఉండడం కోసం ఆనియన్ యూజ్ చేసి. మా వాళ్ళు ఎవ్వరూ యాక్చువల్గా ఆనియన్ వేయరు మటన్లో, బట్ నేను వేస్తాను అది స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మటన్ యాడ్ చేసుకున్నాం. కడిగి పెట్టేసుకున్నాం మటన్. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి బాయిల్ చేద్దాం. ఒక్కసారి చూద్దాము. మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇందులోనే ఒకేసారి అన్నీ పడేస్తున్నాను అంటే అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకేసారి వేసి కలిపేసి పెట్టేసుకుంటాయి. ఒక్కొక్కటిగా వేయాల్సిన అవసరం. నా వంట ఇలాగే ఉంటుంది, అన్నీ ఒకేసారి వేసి పడేస్తాను. మా వారు అదే వంటనే అంటారు, కానీ తినేటప్పుడు మాత్రం బాగుందంటారు. బాబోయ్, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరన్నారో ఆ మహానుభావుడు, కానీ ఎక్కడండి ఆడవాళ్ళకి సెలవు? మగవారికి కదా సెలవు. ఎంచక్కగా వంటింట్లో ఆడవాళ్ళు పొద్దంతా పని చేస్తూ ఉంటుంటే తినేసి కూర్చోవడమే మగవాళ్ళ పని. అంటే వాళ్ళకి కదా సెలవు ఇచ్చింది, మనకు కాదు. కానీ ఎవరో చెప్పింది ఇలా. అసలు కనబడాల్సింది ఒక్కసారి. చూసారా? ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. చిన్న ముక్కలు కట్ చేయించుకుందామండి, ఎందుకంటే పిల్లలకి ఇలాగే యాక్చువల్గా పాప కీమా అడుగుతుంది, అందుకే దానికి బదులు అదేదో ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టినా ఇష్టంగా తింటుందని చిన్న ముక్కలు కట్ చేసాను. డ్యూటీకి వెళ్ళే ప్రతి లేడీస్ మండే స్టార్ట్ అయిందంటే సండే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. తీరా సండే వచ్చాక ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ సండే, చుక్కలు కనిపిస్తున్నాయి అనుకుంటారు. పొద్దుంతా పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది కదండి, ఏం చేస్తాం. అయినా ఇలా వండి పెట్టడంలోనే ఆడవాళ్ళకి ఆనందం ఉంటుంది, తప్పదు. ఎంత కష్టమైనా వాళ్ళ కోసం ఇష్టంగా చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇలా నచ్చినవి చేసి పెట్టడంలోనే కదా మనకు ఆనందం. వాళ్ళు తినేటప్పుడు బాగుంది అని చెప్పే ఓ చిన్న మాట మనం పడే కష్టం అంతా పోతుంది. ఇందులో వాటర్ యాడ్ చేసుకుని, ఏంటండి వాటర్ చేశారు అనుకుంటున్నారా? విజిల్ వేస్తాం కదండి, ముక్క ఉడకాలి కదా. మటన్ కానీ చికెన్ కానీ ఉడకాలి, ఉడికించుకుంటూనే బాగుంటుంది, మంచిది కూడా. బాగుండడం విషయం పక్కన పెడితే మంచిది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక్క 5 విజిల్స్ లేదా 6 విజిల్స్ వచ్చేదాకా, 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఆ తర్వాత మూత ఓపెన్ చేద్దాం. ఈలోపు మనం పూరీ ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? పూరీ ప్రిపేర్ చేయడం కోసం పిండి తీసుకున్నాం. పూరీ కోసం ఆయిల్ హీట్ చేసుకున్నాం. కర్రీ కూడా అయిపోయింది. పూరీ మటన్కి చికెన్కి ఎప్పుడు కాంబినేషన్గా పూరీ కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టెలు కానీ ఇది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. పాట పాడానండి మీకోసం.
ఇవి ఏంటి షాప్లో తెచ్చుకున్న పిండి కాదండి, ఇది రేషన్ షాప్కి వెళ్ళి మా వారు గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలు తీసుకొచ్చి పట్టించారు. ప్రతిసారి అలాగే చేస్తారు. అందనంత దూరంలో నిన్నెలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే, అట్టా ఇప్పుడు లేదే. ఊ అంటే కోపాలు, కాదంటే శాపాలు, ఓలమ్మో నీతో స్నేహం ఇంతటితోనే చాలు. బూరి బుగ్గ అమ్మాయి ఎరుకింత బడాయి, తొక్కలో బిల్డప్ ఇస్తే ఏదిలాగే. ఎంతగా ప్రేమించా, ఎంతగా ఊహించా. నా పాట బాగుందా అండి? నా పాట నచ్చిందా? మటన్ కూడా అయిపోయింది. లాస్ట్లో మనం వేయాల్సింది, పూరి అయిపోయింది, మటన్ అయిపోయింది, లాస్ట్లో వేయాల్సింది కొత్తిమీర చల్లుకుందాం పైనుంచి. చూసారా, చిక్కగా అయిపోయింది. ఇదన్నమాట. దీన్ని చిన్న బౌల్లో తీసుకుందాం. ఇదండి కర్రీ, ఇది స్పెషల్ మటన్ కర్రీ. ఎలా ఉంది? మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో కారం మసాలా అంటే తక్కువ యూజ్ చేస్తానండి. పూరి, బగారా రైస్. దీనికి మీరు కూడా బగారా రైసే ప్రిపేర్ చేస్తారా? ఇదన్నమాట. టేస్ట్ అదుర్స్. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇదన్నమాట. వావ్, సూపర్ అండి. ఎక్కువ కారం లేదు. ఇది అల్సర్స్ పేషెంట్ కానీ, చిన్నపిల్లలు కానీ, అంటే చిన్న పెద్దానిగా నాకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. మా వారికి చికెన్ స్పెషల్గా ఉండాలి, ఎందుకంటే తను కారం తినరు. తను కారం ఎక్కువ తింటారు, మేము కారం తినం. అందుకు ఇది పూరి కాంబినేషన్, బగారా రైస్ కాంబినేషన్. ఇది జీరా రైస్, బగారా రైస్ అంటే జీరా. సూపర్ అండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.